హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 13. అప్పుడే మనం డైట్ స్టార్ట్ చేసి డే 10 డేస్ అవుతుందన్నమాట. డే 10లోకి అయితే వచ్చేసాము. నా డైట్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీంట్లో నేను 1 మీల్ పర్ డే ఒమాడ్ అయితే చేస్తున్నాను. ఆ ఒమాడ్లో కూడా ఈరోజు 3వ రోజు అనమాట. ఇక నేను నా లంచ్ టైమింగ్స్ అయితే నేను ఓన్లీ డే మొత్తంలో ఒక్కసారి, అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుంటాను. యాజ్ యూజువల్గా మార్నింగ్ లేవగానే నేను ఒమాడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మార్నింగ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ కెపాసిటీ 500 ml, అంటే ½ లీటర్. ఇది మార్నింగ్ లేవగానే 2 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను, అంటే 1 లీటర్ అనమాట. కొంచెం లూక్ వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. దాని తర్వాత ఈరోజు నేను వాకింగ్ మళ్ళీ చేశాను. నిన్న చేయలేదు, మొన్న స్టార్ట్ చేశాను. నిన్న మళ్ళీ ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు. ఈరోజు మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మనకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్నమాట. ఏదో ఒక వర్కౌట్స్ కానీ, వాకింగ్ కానీ, ఏదో ఒకటి. నేనైతే వాకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ మొత్తం అంటే ఎక్కువ చేయలేకపోయినా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అలా చేశాను. ఇక మళ్ళీ నేను నా లంచ్ అవర్, అంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ తీసుకునే లోపల ఇంకో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. మొత్తం నా లంచ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నేను 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఆఫ్టర్ లంచ్ 2 లీటర్స్, మొత్తం 4 లీటర్స్ అయితే నేను డే మొత్తంలో తీసుకుంటున్నాను. ఇక నా లంచ్ అవర్ వచ్చేసి నేను ముందుగానే చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 ఆ టైంలో. ఎందుకంటే మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి తింటాం. మా పాపకి లంచ్ అవర్ అనమాట. అందుకని ఆ టైంలో అందరూ చూస్తూ ఉంటారు కదా, తింటూ ఉన్నప్పుడు నేను చూడకుండా ఉండడం కోసం, క్రేవింగ్స్ అవన్నీ ఆపుకోవడం కోసం నేను ఆ టైమే ఫిక్స్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను 12:30కి ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. అంటే 2 బత్తాయిలు తీసుకున్నాను. అండ్ అలాగే నానబెట్టిన ద్రాక్ష విత్ వాటరు, అండ్ పీల్ తీసిన బాదము, వాల్నట్ అండ్ ఆప్రికాట్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ కొంచెం గ్యాప్ ఇచ్చి బాయిల్డ్ పీనట్స్, ఉడకబెట్టిన వేరుశనగలు, ఇవి మార్కెట్ నుంచి నేను తెచ్చుకున్నవి కొన్ని పెట్టుకుంటున్నాను అనమాట. ఇది నా లంచ్. ఈరోజు నేను ఏం స్పెషల్గా ప్రిపేర్ చేసుకోరు. లంచ్లో రోటీ కానీ, అన్నం కానీ, ఇంకా గోధుమ నూక, గోధుమ రవ్వ ఇలాంటివి ఏం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఈరోజు ఇవి తినాలనిపించింది. హ్యాపీగా హెల్తీ ఉండేవి మన ఇష్ట ప్రకారం తినచ్చు అనమాట. బట్ క్వాంటిటీ అయితే మెయిన్. అండ్ దాని తర్వాత నేను కొంచెం స్వీట్ కార్న్ అనేది కొంచెం మాత్రమే వాటర్ పోసి బాయిల్ చేసుకొని, దాని తర్వాత వడగట్టేసి ఓన్లీ స్వీట్ కార్న్స్ తీసుకొని కొంచెం సాల్ట్, బటరు అండ్ మ్యాగీ మసాలా పౌడర్ వేసి మసాలా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఈ రోజుకి నా లంచ్ ఇదే అనమాట. ఉడకబెట్టిన వేరుశనగలు అండ్ మసాలా స్వీట్ కార్న్, ఇవి నాకైతే సరిపోయింది ఈ రోజంతా ఎనర్జీ. ఇవి 2 మాత్రమే తినేసి నువ్వు డే మొత్తం ఏమీ తినకుండా కడుపు మార్చుకుని ఇలా తగ్గడం అవసరమా అంటే, అది చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు. బట్ నాకైతే ఎనర్జీ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే నేను ఎక్కువ తీసుకునేదాన్ని. బట్ నాకైతే సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ నాకు నీరసంగా అనిపించినా, లేదంటే నాకు ఆకలి అనిపించినా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. ఎందుకంటే ఇది నా వెయిట్ లాస్ జనరల్ లాగా నేను మోసం చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. సో నాకైతే ఇది కంఫర్ట్గానే ఉంది నిజం చెప్పాలంటే. అందుకనే నేను మళ్ళీ దాన్ని రిపీట్, అంటే రేపటి కూడా చేయగలుగుతున్నాను. ఇంత కష్టంగా ఉంటే నేనైతే అసలు చేయలేనమాట. నాకు చాలా కంఫర్ట్గానే ఉంది. నేను తక్కువ అని కాదు కానీ హెల్తీగా తింటున్నాను కాబట్టి నాకు పెద్దగా అనిపించట్లేదు. బాగా ఫుల్గా తింటున్నాను. హ్యాపీగా నాకు నచ్చినవి తింటూ నేను వెయిట్ లాస్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.